హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఆఫ్ 53 ఛానల్. కొన్ని దశాబ్దాల క్రితం మన ప్రయాణం ఇలా ఉండేది, కానీ ఇప్పుడు ఇలా ఉంది. మరి రానున్న కాలంలో ఎలా ఉంటుంది? 2040 వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న కార్లలో 35% ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయని ఒక అంచనా. అంటే ఇప్పుడు ఉండే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ పోవటానికి కొంత సమయం మాత్రమే ఉంది. అయితే ఈ పరిణామం మన ప్రపంచంలో ఎంత మార్పు తీసుకువస్తుంది? ఈ ఎలక్ట్రిక్ కార్లు మన క్లైమేట్ని కాపాడగలవా? మన ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవా? ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా మన రేపటి గురించి ఏం చెప్తుంది? మనం ఈ వీడియోలో కార్లన్నీ ఎలక్ట్రిక్ కార్లు అయితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 2017లో కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ 1992తో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పాలి. కానీ కొన్ని బిలియన్ మెట్రిక్ టన్నుల వద్ద మెరుగుదల కోసం చాలా స్థలం ఉంది. ఫాజిల్ ఫ్యూయల్ వాడే కార్లు, ట్రక్కులు దగ్గర 30% కార్బన్ ఎమిషన్స్ వాటా కలిగి ఉన్నాయి. సైంటిస్టులు, ఎక్స్పర్ట్లు, ఇంకా ఇన్నోవేటర్స్ చెప్పిన దాని ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాలే మనం వెళ్ళటానికి మంచి మార్గం అని చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు 4 ఎఫిషియెంట్. దీని అర్థం ఏంటంటే ఇప్పటికిప్పుడు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే వాడటం మొదలు పెడితే భూమి మీద కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ 8% నుండి 10% వరకు డ్రాప్ అయిపోతుంది. ఇది అంత ఈజీగా జరిగే ప్రక్రియమే కాదు. ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ కార్స్ ఖరీదు పెట్రోల్ ఇంకా డీజిల్ కార్ల కంటే చాలా ఎక్కువ. దేశంలో అన్ని ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయంటే 29% ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరిగినట్టే. సగానికి పైగా ఎలక్ట్రిసిటీ ఫాజిల్ ఫ్యూయల్తో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు చేంజ్ అవ్వటం విలువైనదేనా? అలానే అనిపిస్తుంది. ఇటీవల కాలంలో అన్ని దేశాల ప్రభుత్వాలు విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద మొగ్గు చూపుతున్నారు. అంటే ఎలక్ట్రిక్ కార్లు మరింత సౌకర్యవంతంగా మారబోతున్నట్లే కనిపిస్తుంది. చాలా కార్ కంపెనీలు తక్కువ ధరకే ఎక్కువ రేంజ్ వచ్చే కార్లను రిలీజ్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం. అందరూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే గ్రీన్ హౌస్ గ్యాసెస్ తక్కువ అవటమే కాకుండా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ జాబ్స్ పెరుగుతాయి. ప్రస్తుత కాలంలో సోలార్ ప్యానెళ్ల సేల్స్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఇంచుమించు డబుల్ అవుతూ వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం వల్ల వాహనాల ద్వారా వచ్చే కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలవకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. ఇదంతా వినటానికి చాలా బాగుంది, కానీ ఇది ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? ఎలక్ట్రిక్ కార్ల అమ్మకం ప్రతి సంవత్సరం 60% పెరుగుతూ వస్తుంది. అమెరికాలోని గుర్రపు బళ్ళ నుండి ఫోర్డ్ తయారు చేసిన టీ కార్లకు మారిన సమయంలో ఇదే విధమైన వృద్ధి రేటు చూపించింది. కాబట్టి అంతా రెడీగా ఉండండి, ఎందుకంటే భవిష్యత్తు వేగంగా మారుతుంది. కాలం గడిచే కొద్దీ ఆవిష్కరణ మార్గం ఏమందిస్తుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.